Example 1. A tower stands vertically at the ground from a point on the ground which is 15 meters away from the foot of the tower. The angle of elevation of the top of the tower is found to be 60 degrees. Find the height of the tower. ఓకేనా, ఈ క్వశ్చన్ రీడింగ్లోనే మనకు 50% అర్థం కావాలి. వన్ టైం. సెకండ్, అసలు ఏముంది క్వశ్చన్లో? ఏముంది? టవర్ ఉంది. ఓకేనా, నెక్స్ట్ ఏముంది? 60 degrees ఉంది. అంతవరకు అర్థమవుతుందిగా ఫస్ట్. ఇంకోసారి చదివినప్పుడు క్లియర్గా అర్థం కావాలి. ఏ టవర్ స్టాండ్స్ వర్టికల్లీ ఆన్ ద గ్రౌండ్. ఓకేనా, గ్రౌండ్ మీద ఒక టవర్ ఉంది. టవర్ ఎలా ఉంటుంది? వర్టికల్గానే ఉంటుంది. హారిజంటల్గా ఉంటుంది టవర్, ఇప్పుడు వర్టికల్గా ఉంటుంది. నెక్స్ట్, ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ ద గ్రౌండ్. ఫ్రమ్ ఏ పాయింట్ అంటే ఏంటి? ఏదో ఒక పాయింట్ నుంచి, ఫ్రమ్ ద గ్రౌండ్ నుంచి, విచ్ ఈజ్ 15 meters అవే ఫ్రమ్ ద ఫూట్ ఆఫ్ ద టవర్. అంటే ఏంటి? 15 meters ఎక్కడి నుంచి? ఫ్రమ్ ద ఫూట్ ఆఫ్ ద టవర్. అంటే ఏంటి? టవర్ అనేది వర్టికల్గా ఉంటుంది. ఇది టవర్ టాప్ అయితే ఇది వర్టికల్గా, అంటే ఏంటి? ఇదేంటి? ఇది ఫూట్ అవుతుంది. ఇక్కడ నుంచి ఏంటంటే 15 meters అవే. ఓకేనా, ఫూట్ ఆఫ్ ద టవర్, ఫ్రమ్ ద ఫూట్ ఆఫ్ ద టవర్. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద టవర్ ఈజ్ ఫౌండ్ టు బి 60 degrees. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఏంటి? గ్రౌండ్ నుంచి పైకి చూడటం, అంతే కదా. ఆబ్జెక్ట్ని, ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంటుంది? పైన ఉంటుంది. అదే కదా, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద టవర్ ఈజ్ ఫౌండ్ టు బి 60 degrees. ఫైండ్ ద హైట్ ఆఫ్ ద టవర్. అంటే ఏంటి? ఫైనల్గా ఏం కనుక్కోవాలి మనం? హైట్ ఆఫ్ ద టవర్ కనుక్కోవాలి. ఇందులో ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఏం ఇచ్చాడు, ఏం కనుక్కోవాలి, అది సింపుల్. ఓకేనా, ఆ ఇచ్చి వాట్ ఎవర్ దే హ్యావ్ గివెన్ వీ హ్యావ్ టు డ్రా వన్ డయాగ్రామ్. ఓకేనా, ఆ డయాగ్రామ్లోనే మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా డయాగ్రామ్లోనే మనం డ్రా చేసుకోవాలి. ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఒక డయాగ్రామ్ ఫామ్లో రాసుకుంటాం. ఒక డయాగ్రామ్ డ్రా చేస్తాం. ఆ డయాగ్రామ్ బేస్ చేసుకొని మనం ఏం చేస్తామంటే ప్రాబ్లమ్ సొల్యూషన్ అనేది చేస్తాం. అంటే డయాగ్రామ్ వేస్తే ఓకేనా, ఖచ్చితంగా దానికి ఒక 1 mark అనేది ఉంటుంది. 8 marks క్వశ్చన్కి అయితే 1 mark అనేది ఖచ్చితంగా వస్తుంది, ఓన్లీ డయాగ్రామ్కి. ఓకేనా, రైట్. ఇప్పుడు డయాగ్రామ్ డ్రా చేస్తాం. చూడండి, సెంటెన్స్ బై సెంటెన్స్. ఓకేనా, రీడ్ అంటే ఏంటి? దాన్ని చదివి డయాగ్రామ్ డ్రా చేస్తాం. ఏ టవర్ వర్టికల్లీ ఆన్ ద గ్రౌండ్. వర్టికల్గానే ఉంటుంది టవర్. ఓకేనా, సొల్యూషన్ ఏంటి? ఒక టవర్ ఉంది, వర్టికల్గా. నెక్స్ట్ ఎక్కడ? గ్రౌండ్. గ్రౌండ్ అంటే ఖచ్చితంగా ఎట్లుంటుంది? గ్రౌండ్ ఎట్లుంటుంది? హారిజంటల్గానే ఉంటుంది. రైట్, ఇది ఏంటి? టవర్ అంట. ఓకేనా, సో దిస్ ఈజ్ టవర్. రైట్, నెక్స్ట్ దిస్ ఈజ్ గ్రౌండ్. ఓకేనా, నెక్స్ట్ సెంటెన్స్. ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ ద గ్రౌండ్ అంటే ఏంటి? ఒక పాయింట్, గ్రౌండ్ మీద ఏదో ఒక పాయింట్, విచ్ ఈజ్ 15 meters అవే ఫ్రమ్ ఫూట్ ఆఫ్ ద టవర్. ఫూట్ ఆఫ్ ద టవర్ ఏంటి? ఇది ఏంటి? ఇది టాప్. ఇది ఏంటి? ఇది ఫూట్, అంతే కదా. ఇది టాప్ ఆఫ్ ద టవర్ అయితే ఇది ఫూట్ ఆఫ్ ద టవర్. నెక్స్ట్ ఏమంటున్నాడు? విచ్ ఈజ్ 15 meters అవే ఫ్రమ్ ద ఫూట్ ఆఫ్ ద టవర్. ఇది ఫూట్ ఆఫ్ ద టవర్. ఇక్కడ నుంచి 15 meters అవే. అవే అంటే ఏంటి? దూరంగా ఉండడం, అంటే అంతే కదా. అంటే ఇక్కడ నుంచి 15 metersలో ఒక పాయింట్ అనేది ఉంది. ఈ పాయింట్ నుంచి ఏం చేస్తున్నాడు? ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద టవర్ ఈజ్. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద టవర్ ఈజ్. ఇక్కడ యాంగిల్ ఆఫ్ టాప్ ఆఫ్ ద టవర్ అండ్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఏంటి? ఇక్కడ అబ్జర్వర్ ఉంటాడు, ఇక్కడ నుంచి ఇక్కడ చూస్తాడు, అంతే కదా. ఇక్కడ నుంచి ఇక్కడికి చూడటం. ఓకేనా, అంటే ఏంటంటే సో దిస్ ఇస్ ద థీటా అయితే దిస్ ఇస్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. ఎక్కడి నుంచి? ఇక్కడ నుంచి. దీనికి నేమ్స్ ఇచ్చేద్దామా? సపోజ్ దిస్ ఇస్ ఏ అండ్ దిస్ ఈజ్ బి. బి అంటే ఫుట్ ఆఫ్ ద టవర్, ఏ అంటే టాప్ ఆఫ్ ద టవర్, సి అంటే అబ్జర్వేషన్ పాయింట్. ఈ అబ్జర్వేషన్ పాయింట్ నుంచే ఎక్కడ చూసిన టాప్ ఆఫ్ ద టవర్ని చూస్తున్నాడు. ఓకేనా, అప్పుడు ఈ యాంగిల్ ఎంత? ఈ థీటా వాల్యూ ఎంత? థీటా అంటే యాంగిల్ కదా, ఎంత? 60 degrees. ఎంతమా? 60 degrees. సరే, మనకి ఈ వాల్యూ మనం ఏం కనుక్కోవాలి? మనం ఇప్పుడు ఫైండ్ ద హైట్ ఆఫ్ ద టవర్. విచ్ ఈస్ టవర్? ఏబి ఇస్ ద టవర్. హైట్ ఆఫ్ ద టవర్ అంటే సో వీ హ్యావ్ టు ఫైండ్ దిస్ వాల్యూ. ఏబి వాల్యూ మనం కనుక్కోవాలి. ఓకే, రైట్. ఇప్పుడు మనకి ఏమేమి ఇచ్చడం అవన్నీ రాస్తాం. డయాగ్రామ్ వేస్తే 1 mark ఇలా వేస్తే
ఓకేనా. మీరు ఇవన్నీ రాయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఫస్ట్ క్వశ్చన్ కాబట్టి మీకు టాప్ ఏంటి, ఫూట్ ఏంటి, టవర్ ఏంటి, గ్రౌండ్ ఏంటనే వేసా డయాగ్రామ్. నెక్స్ట్ క్వశ్చన్ నుంచి ఇలా గ్రౌండ్, టవర్, ఫూట్, టాప్ అనేటువంటి ఏం రాయనమ్మా. ఓకేనా, జస్ట్ మీకు అర్థం కావడం ఫస్ట్ క్వశ్చన్ కాబట్టి ఇలా వేస్తే మీకు అర్థం అవుతుందని ఇలా డ్రా చేస్తాను. ఓకేనా, రైట్. ఇప్పుడు చూడండి, హెచ్ టాప్ అంట. ఓకేనా, ఇది ఫూట్, ఇది టవర్, ఇది గ్రౌండ్. గ్రౌండ్ నుంచి ఈ ఫూట్ ఆఫ్ ద టవర్ నుంచి అబ్జర్వేషన్ డిస్టెన్స్ ఎంత అంటే బీసీ డిస్టెన్స్ ఎంత 15 మీటర్స్. క్వశ్చన్లో ఇచ్చాడు అంతా గివెన్. ఇప్పుడు ఆ గివెన్ ఏంటో నేను రాసేస్తాను. ఇప్పుడు గివెన్ రాస్తే కూడా 1 మార్క్ ఉంటుంది. గివెన్ కూడా రాయాలి. డయాగ్రామ్ వేస్తే 1 మార్క్, గివెన్ రాస్తే కూడా 1 మార్క్. ఏంటి, ఏబి ఈజ్ ఏ టవర్. అదేనా, ఏబి ఈజ్ ఏ టవర్, లేకుంటే ఏబి ఈజ్ ఏ హైట్ ఆఫ్ ద టవర్. హైట్ ఆఫ్ ద టవర్ అని రాస్తాం. హైట్ ఆఫ్ ద టవర్ ఇదే కదా మనం కనుక్కొచ్చింది, దట్ ఈస్ ఏబి. ఏబి అంటే ఏంటి, హెచ్ మీటర్స్ అన్నాం. హెచ్ మీటర్స్ అది కనుక్కోవాలి కాబట్టి హెచ్ మీటర్స్. నెక్స్ట్ బీసీ ఈజ్ ఏ గ్రౌండ్. బీసీ ఈజ్ ఏ గ్రౌండ్. ఓకేనా, బీసీ ఈజ్ ఏ గ్రౌండ్. ఎక్కడి నుంచి ఎక్కడ డిస్టెన్స్, బీసీ ఈజ్ ఏ గ్రౌండ్ కదా అంటే ఏంటి, డైరెక్ట్గా ఇక్కడ రాసేస్తారు. బీసీ ఈక్వల్స్ టు 15 meters. Distance between foot of the tower to observer. ఓకే, అదే కదా డిస్టెన్స్, అలా కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకేమైనా ఇచ్చాడా, యాంగిల్ చూడండి. యాంగిల్ ఏసీబి ఎంత, 60 degrees. ఓకేనా, యాంగిల్ ఏసీబి ఈక్వల్స్ టు 60 degrees. ఓకేనా, ఇక్కడ నుంచి ఇక్కడ టాప్ చూసినప్పుడు ఎంత యాంగిల్ ఉందంట, 60 degrees ఉందంట. అంటే ఏంటి, ఏబిసి అనేది ఏమవుతుంది, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఫ్రమ్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ ఏ ట్రయాంగిల్, ఏబిసి ఈజ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకేనా, రైట్. ఇప్పుడు ఫ్రమ్ ట్రయాంగిల్ ఏబిసి, ఫ్రమ్ ట్రయాంగిల్ ఏబిసి, ఏబిసి ఇదే కదా ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్ నుంచి మనం ఏం కనుక్కోవాలి, హెచ్ అనే వాల్యూ కనుక్కోవాలి, అంటే ఏబి కనుక్కోవాలి. ఇప్పుడు ఎలా కనుక్కోవాలి, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి ఇప్పుడు మనకు ట్రిగనామెట్రిక్ రేషియోస్ అనేది మనకు బాగా గుర్తు తెచ్చుకోవాలి. ఇక్కడ మనం కనుక్కోవాల్సింది ఇచ్చిండేది. సో దిస్ ఈజ్ ద యాంగిల్. యాంగిల్ అంటే ఏంటి, దిస్ ఈజ్ ఏమవుతుంది అప్పుడు, దిస్ ఈజ్ ఆపోజిట్ అంతేనా. వాట్ ఈస్ దిస్, దిస్ ఈజ్ అడ్జసెంట్, దిస్ ఈజ్ హైపోటెన్యూస్. సరే, ఇప్పుడు చూడండి, మనకేంటి అడ్జసెంట్ తెలుసు, మనకు కావాల్సింది ఏంటంటే ఆపోజిట్. మరి ఇక్కడున్న ఆపోజిట్కి ఇక్కడున్న అడ్జసెంట్కి ఉన్న రిలేషన్ ఏంటి, ఆ ట్రిగనామెట్రిక్ రేషియోని మాత్రమే మనం ఏం చేసుకుంటే డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, ఆపోజిట్ సైడ్కి అడ్జసెంట్ సైడ్కి ఉన్న రిలేషన్ ఏంటి, ట్యాన్ కదా. ట్యాన్ థీటా ఈక్వల్స్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్, లేకుంటే కాట్ థీటా ఈక్వల్స్ టు అడ్జసెంట్ బై ఆపోజిట్. ఓకే, సో మనం ట్యాన్ కానీ కాట్ కానీ ఏదైనా యూజ్ చేసేసుకోవచ్చు. మనం ట్యాన్ అయితే యూజ్ చేస్తాం. ఓకేనా, మీ ఇష్టం, ఏది యూజ్ చేసినా తప్పు కాదు, ఆన్సర్ సేమ్ వస్తుంది. ఏ చేసినా మార్క్స్ అయితే వస్తాయి. రైట్, tan 60 degrees ఈక్వల్స్ టు, tan 60 అంటే ఏంటి, ఆపోజిట్ బై అడ్జసెంట్. ఆపోజిట్ బై అడ్జసెంట్. ఓకే, ఆపోజిట్ బై అడ్జసెంట్. ఆపోజిట్ అంటే ఏంటి, ఏబి. ఏబి బై బీసీ. ఏబి బై బీసీ. tan 60 వాల్యూ ఏంటి, √3 ఈక్వల్స్ టు ఏబి. ఏబి మీన్స్ హెచ్. ఏబి ఈక్వల్స్ టు హెచ్, హైట్ కదా. సో హెచ్ బై బీసీ. వాట్ ఈస్ బీసీ, 50. సో డినామినేటర్ ఏం లేదంటే 1. ఓకేనా, నథింగ్ ఇస్ దట్, we have to assume that is 1. So when we cross multiply 1 into h, that equals to 15 into √3, 15 √3 meters. This is the height. ఓకేనా, h అంటే ఏంటి, హైట్. h అంటే ఏంటి, ఇదే కదా హైట్ ఆఫ్ ద టవర్. ఎంత వచ్చింది మనకు,
15 √3 meters. అర్థమైంది అనుకుంటా. ఇది నెక్స్ట్ ఎగ్జాంపుల్ కదా.